ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మనము ఈ యొక్క లెంట్ సీజన్లో 4వ వారంలో భాగంగా మరి యొక్క వాక్యమును మనం వింటున్నాము. మన యొక్క థీమ్ సాక్రిఫైస్ అండ్ సర్వీస్ ఏంటండి? త్యాగము మరియు సేవ. మరి ఇందులో భాగంగా మనము మీ యొక్క బైబిల్స్ ఉన్న ఎడల మీరు మరి యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనం చదువుకుందామండి. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గల వాడెవడును లేడు. మరి యేసు ప్రభు వారు చెప్పుచున్నటువంటి మాటలు ప్రియులారా, యేసు ప్రేమ యొక్క మరి అంతిమ వ్యక్తీకరణ గురించి మనకు బోధిస్తున్నాడు. ఇతరుల కోసం ప్రాణం పెట్టడం. మరి ఈ లోతైనటువంటి ప్రకటనలో త్యాగపూరితంగా ప్రేమించడం ఒకటి, మరియు నిస్వార్థంగా సేవ చేయటం అనేటటువంటి ఏంటియో మరి మనం ఈరోజు ధ్యానిద్దామండి. ఇందులో భాగంగా మరి 3 అంశాలు, 3 పాయింట్స్ మనము తెలుసుకోబోతున్నాం. ఒకటి, త్యాగము యొక్క సారాంశం, ద ఎసెన్స్ ఆఫ్ సాక్రిఫైస్. సాక్రిఫైస్ అంటే ఏంటి? మరి రెండవది, సేవ చేయటానికి పిలుపు, ద కాల్ టు సర్వీస్. మూడవది, త్యాగము మరియు సేవలో జీవించటము, లివింగ్ అవుట్ సాక్రిఫైస్ అండ్ సర్వీస్. మరి మొట్టమొదటిది ఏంటంటే త్యాగము యొక్క సారాంశము. మానవాళి కోసం మరి యేసు ప్రభువారి యొక్క జీవితం చూస్తే తన జీవితాన్ని అర్పించటానికి ఇష్టపడటం ద్వారా యేసు యొక్క అత్యున్నతమైనటువంటి ప్రేమ రూపాన్ని మనం చూస్తున్నాం ప్రియులారా. యేసు ప్రభువారు మరి మనల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు కాబట్టి మన కోసం, మనకు మిత్రుడిగా ఉండటం కోసం, మరి మనల్ని రక్షించటం కోసం ఆయనే మరి శిక్షింపబడి ఉంటున్నాడు ప్రియులారా. మనలకు సమృద్ధి అయిన జీవం ఇవ్వటం కోసము ఆయనే శిలువ మీద మరణించబడి ఉంటున్నాడు ప్రియులారా. ఈ త్యాగం అనేటటువంటి యేసు ప్రభు వారు చేసినటువంటి త్యాగము అది భౌతికమైనటువంటిది కాదు. ద సాక్రిఫైస్ వాజ్ నాట్ మేర్లీ ఫిజికల్. అది కేవలము భౌతికమైనటువంటిది కాదు ప్రియులారా. ఇది అన్ని సరిహద్దులను అధిగమించి షరతులు లేని యొక్క ప్రేమ అయి ఉంటున్నది ప్రియులారా. It was an expression of unconditional love that transcends all boundaries. అన్ని ఒక సరిహద్దులను దాచినటువంటిదిగా మన కోసం తనను తాను అర్పించుకోవటం ద్వారా నిజమైన ప్రేమకు తరచుగా మరి వ్యక్తిగత త్యాగం అవసరం అని చెప్పి యేసు ప్రదర్శిస్తున్నాడు. ఎవరినైనా సరే మనం రీచ్ అవ్వటం కోసం, వాళ్ళని రక్షించటం కోసం అందులో ఎంతో త్యాగం ఉంటుంది, ఎంత రిస్క్ ఉంటుంది, ఎంతకో మరి సమయాన్ని ఇన్వెస్ట్ చేయటం ఉంటుంది. మన యొక్క జీవితాలకే ఒకవేళ మరి ఎంతో రిస్క్ అయి ఉంటుంది ప్రియులారా. కాబట్టి యేసు ప్రభు వారి యొక్క జీవితము మరి ఏ రీతిగా పిల్లల మనకు ఒక మోడల్గా ఉంటున్నది. మరి ఒక ఫైర్ ఫైటర్స్ యొక్క దృష్టాంతం చూసినట్లయితే, ద ఫైర్ ఫైటర్స్ సాక్రిఫైస్. ఫైర్ ఫైటర్స్ తెలుసు కదండి, అగ్నిమాపకము. కాలుతున్నటువంటి భవనంలో ఎక్కడన్నది అప్పుడు ఫైర్ ఇంజన్స్ మరి ఫైర్ మెన్స్ వాళ్ళు వస్తుంటారు పిల్లలు. మరి కాలుతున్న భవనంలో చిక్కుకున్న కుటుంబాన్ని రక్షించటానికి మంటల్లో చిక్కుకున్న భవనంలోకి దూసుకెళ్ళినటువంటి అగ్నిమాపక సిబ్బంది కథను ఒకసారి మనం పరిశీలిద్దాం ప్రియులారా. వారు ఏ రీతిగా ప్రమాదాలు ఉన్నప్పటికీ, ఎంతో కరెంటు ద్వారా కానీ పొగ ఉంటుంది, స్మోక్, ఆ యొక్క ఇల్లు పడిపోయే ప్రమాదం అయి ఉండవచ్చు, ఎన్నో రిస్క్స్ ఉంటాయి ప్రియులారా. ప్రమాదాలు ఉన్నప్పటికీ ఆ ప్రాణాలను కాపాడటము ఏ ప్రమాదానికైనా విలువైనదని మరి ఆ ఫైర్ ఫైటర్ నమ్ముతాడు ప్రియులారా. కాబట్టి అతడు తన ప్రాణాన్ని పణంగా పెడతాడు ప్రియులారా. డిస్పైట్ ద డేంజర్స్, he puts his own life on the line because he believed that saving those lives was worth any risk. ఆ కుటుంబం రక్షించటమే ప్రియులారా, అదే చాలా విలువైనటువంటిది. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటి అంటే ఫస్ట్ మరి జీవితాలను రక్షించటం ప్రియులారా. మరి యేసు ప్రభువారు కూడా మరి ఆయన మనల్ని రక్షించటం కోసం
మరి మనం పాపంలో ఉండటము, దరిద్రంలో ఉండటము, మరి శాపాల్లో ఉండటం ఆయనకి ఇష్టం లేదు. అందుచేతన ఆయన శిలువ మీద బలియాగమై ఉంటున్నాడు ప్రియులారా. మన యొక్క శాపం అంతా కూడా ఆయన మోసుకొని ఉంటున్నాడు ప్రియులారా. మనకు ఆశీర్వాదాలు ఇవ్వటం కోసం. కాబట్టి అతని చర్యలు మరి యేసు మాటలు సారాంశాన్ని ప్రతిబింబిస్తున్నాయి ప్రియులారా. మరి నిజమైనటువంటి ప్రేమ తరచుగా మరి త్యాగాన్ని కోరుకుంటది. నిజమైనటువంటి ఇఫ్ యు లవ్ సంబడి, ట్రూ లవ్‌లో ఎంతో మరి సాక్రిఫైస్ ఉంటది పిల్లలారా. ట్రూ లవ్ ఆఫెన్ డిమాండ్స్ సాక్రిఫైస్. అగ్నిమాపక సిబ్బంది ధైర్యము, ప్రేమ, చురుకు తనం అయన్నీ కూడా చూస్తున్నప్పుడు మరియు తరచుగా ఖర్చుతో కూడా మరి అది కూడుకొని ఉంటున్నది ప్రియులారా. ఇట్ ఇన్వాల్వ్స్ సమ్ ఎక్స్‌పెన్సెస్ ఆల్సో, ఫైనాన్షియస్ ఆల్సో. ఆర్థిక పరమైనటువంటివి, మరి జీవితాన్నే రిస్క్ తీసుకోవటం అనేటువంటిది ఎంతో ప్రేమ, ఎంతో ధైర్యము, చురుకుతనము, స్కిల్స్ ఉపయోగించటము, ఆ టైం సమయస్ఫూర్తి ఇవన్నీ కూడా ప్రియులారా. కాబట్టి అది త్యాగం అంటే అందులో అది మనం తెలుసుకోవాలా. రెండవది ఏంటంటే సేవ చేయటానికి పిలుపు. ఒకటి త్యాగము, రెండవది ఏంటంటే ద కాల్ టు సర్వ్. వీఆర్ సేవ్డ్ టు సర్వ్ అదర్స్. వీఆర్ సేవ్డ్ టు సర్వ్ అదర్స్ ప్రియులారా. మనం ఎందుకు రక్షింపబడ్డామంటే మనం క్రైస్తవులుగా లేకపోతే ప్రభువుని ఎరిగినటువంటి వారి అందరికీ కూడా మనకు మరి నీకు నాకు ఒక పని అప్పగిచ్చి ఉంటున్నాడు దేవుడి ప్రియులారా. యేసు ప్రభువారు కూడా ఈ లోకానికి ఒక పని కోసం ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. అందుకే యోహాను 17:4 చూస్తే చేయుటకు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమపరచుతున్నా అని చెప్పి చెప్తాడు యేసు ప్రభువారు. పనిని ప్రియులారా మనం వీఆర్ కాల్ టు సర్వ్. మన దైనందిన జీవితంలో మన చుట్టూ ఉన్న వారికి మనం ఎలా సేవ చేయవచ్చో మరి ఆలోచించమని చెప్పి మరి మనకు తెలియజేస్తున్నారు ప్రియులారా. మనం మరి సేవ అనేక రూపాల్లో ఉంటున్నది సేవ. ఏది మన సమయం కావచ్చు, మన వనరులు, లేదా అవసరమైన వారికి మన ఉనికిని అందించటం ప్రియులారా. Services can take any form, many forms, offering our time, our resources, and simply our presence to those in need. దుఃఖంలో ఉన్నటువంటి వారు, చనిపోయినటువంటి కుటుంబాల దగ్గరికి వెళ్ళి పరామర్శించటం, ఆదరించటం, వారితో కలిసి ప్రార్థించటం, ధైర్యాన్ని ఇవ్వటం. మరి ఈరోజు ఒక బ్రదరు మరి వారి యొక్క తల్లి గారు కోల్పోయి ఉంటున్నారు. వారితో మరి కొంతసేపు మరి చాట్ చేయటానికి, మాట్లాడటానికి దేవుడు సహాయం చేశాడు. ఆదరించటానికి, ఆదరంగా మాటలు, వాళ్ళ తల్లి గారి యొక్క సేవలను మరి ఒకసారి స్మరణం చేసుకోవటానికి. ప్రియులారు ఈ రీతిగా ఎంతో మంది ప్రియులారు మన చుట్టూ కూడా అనేక మంది ఉంటున్నారు. మరి త్యాగము మరియు సేవలో జీవించటం ప్రియులారా. మనల్ని మరి రక్షించినటువంటి ప్రభువుకు ప్రతిగా ప్రియులారా మనము మరి అటువంటి లివింగ్ అవుట్ సాక్రిఫైస్ అండ్ సర్వీస్ ఈ యొక్క లెంట్ సీజన్లో మనం కూడా ప్రియులారా ఆలోచిద్దాం. త్యాగపూరితమైనటువంటి ప్రేమ యొక్క ఈ సూత్రాన్ని మనం ఎలా రూపొందించవచ్చో మనల్ని మనము ప్రశ్నించుకుందాం ప్రియులారా. ఏ రీతిగా మనం సహాయం చేయవచ్చు. నేను కూడా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు నాకు గ్లోబల్గా ఉన్నటువంటి తెలుగు వారికి ఉపయోగపడేటటువంటి అనేక పరిచర్యలను దేవుడు నాకు ఇచ్చి ఉంటున్నాడు ప్రియులారా. మరి ఈ లైబ్రరీ అనేటటువంటిది ఈ బుక్స్ అందించటం వారికి అవసరమైనటువంటి ఆత్మీయంగా ఉపయోగపడేటటువంటి అనేక మంది పాస్టర్లు మరి మరి దేవుని బిడ్డలు వారు నాకు ప్రతి దినం కూడా వారు రాస్తుంటారు. మీ యొక్క బుక్స్ ఎంతో ఉపయోగపడుతున్నాయండి ఆత్మీయంగా. ఎస్ ప్రియులారా, మన దేవుడు ఇచ్చినటువంటి ఆ మంచి జ్ఞానంతో, ఆ యొక్క తెలివితోటి, మనకు ఉన్నటువంటి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలతో, వనరులతో వీ కెన్ డూ అమేజింగ్ థింగ్స్ ఇన్ దిస్ వరల్డ్ ప్రియులారా. మరి కాబట్టి ఇది చాలా ముఖ్యం. ఇతరులను చేరుకోండి, రీచ్ అవుట్ టు అదర్స్. అది ఇతరులను రీచ్ అవుట్ చేయమంటున్నాడు. అనేక మంది ఇక్కడ ఉన్నటువంటి వారితో కొంతమంది చైనీస్ తోటి ఐ టేక్ అపాయింట్మెంట్ అండ్ వి స్పెండ్ సమ్ టైమ్ విత్ దెమ్. వారితో దేవుని యొక్క ప్రేమను చూపించడం కోసం, దేవుడు చేసినటువంటి మేళ్లను మరి తెలుసుకోవటం, చెప్పటం, ఇవన్నీ కూడా ప్రియులారా. కాబట్టి అనేక మంది మన యొక్క ప్రజెన్స్ కోసం, మన కోసం చూస్తున్నారు. లుక్ ఫర్ ఆపర్చునిటీస్ టు సర్వ్ విత్ ఇన్ యువర్ కమ్యూనిటీ. మరి మా యొక్క ఇక్కడ నేను ఒక వైన్ చర్చ్ అనేటటువంటి దానికి ఇంగ్లీష్ స్పీకింగ్ చర్చ్, ఇంటర్నేషనల్ చర్చ్కి వెళ్తున్నాను. అక్కడ ప్రతి వారంలో వారు కొన్ని అనౌన్స్మెంట్ చెప్తుంటారు. వాలంటీర్స్ కావాలా, మరి మాకు ఆల్ఫా కోర్సు స్టార్ట్ అవుతుంది, వీ నీడ్ వాలంటీర్స్. మరి అలాగనే బ్యాప్టిజమల్ సర్వీసెస్ జరుగుతుంటాయి, వీ నీడ్ వాలంటీర్స్. మరి ఆ సౌండ్ సిస్టమ్స్, మ్యూజిక్లో వర్షిప్ లీడ్ చేయటానికి
మరి మరి ఇంకా అనేక రీతులుగా ప్రియులారా ఆ చర్చ్ బేస్డ్ సర్వీసెస్ అనేకమైనటువంటివి ఉంటాయి. మరి అటన్నిటిలో కూడా సహాయం చేయటానికి మరి సంఘాలు కూడా మన యొక్క సర్వీసెస్ కోసం చూస్తున్నాయి. దేవుడు ఇచ్చిన మన యొక్క తలాంతులతో వీ కెన్ స్పెండ్ ఇన్ మెనీ వేస్. అనేక ప్రాంతాల్లో మనం ఉంటున్నాము. మరి ఆ ప్రాంతంలో ట్రై టు బి యాక్టివ్. యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద ఫెలోషిప్, ఇన్ ద చర్చ్, ఇన్ ద కమ్యూనిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ప్రియులారా. దీని అర్థము రోగులను సందర్శించటం. అనేక హాస్పిటల్స్లో యూ కెన్ గో టు ఎనీ హాస్పిటల్, సిక్ పీపుల్ను వారిని సందర్శించటము, పొరుగు వారికి ఇంట్లో పనుల్లో సహాయం చేయటము, మరి లేదా స్థానిక ఆశ్రయములలో కూడా ప్రియులారా. మరి కాబట్టి దీస్ ఆర్ ఆల్ వేరియస్ వేస్ విజిటింగ్ ద సిక్, హెల్పింగ్ ఎ నైబర్, మరి వాలంటీరింగ్ అంటే లోకల్ షెల్టర్ హోమ్స్లో కానివ్వండి అటన్నిటిలో కూడా హెల్ప్ చేయటం, ఇవన్నీ కూడా మనం చేయవచ్చు. చిన్న చిన్న దయగల చర్యలు గణనీయమైనటువంటి ప్రభావాన్ని చూపుతాయి ప్రియులారా. మనం చేసేది చిన్నదే కానీ ఇట్ గివ్స్ ఎ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ప్రియులారా. కాబట్టి క్షమాపణను ఆదరించండి. ప్రాక్టీస్ ఫర్గివ్నెస్. కొన్నిసార్లు మన జీవితాలను అర్పించటం అంటే పగలను విడిచిపెట్టి క్షమాపణ వేడుకోవటం. మరి ఆ గ్యాప్ ఉన్నట్లయితే, విభేదాలు ఉన్నట్లయితే, పగలు, కలహాలు, ద్వేషాలు, మత్సరములు, అవివేకములు, ఇవన్నీ మూఢత్వములు, ఇవన్నీ అవన్నీ కూడా పక్కన పెట్టి ప్రేమించటం అనేటటువంటిది ఈ సేవాచర్య సంబంధాలను మరి నయం చేస్తుంది. మరి క్రీస్తు ప్రేమను ప్రతిబింబిస్తుంది ప్రియులారా. దిస్ యాక్ట్ ఆఫ్ సర్వీస్ కెన్ హీల్ రిలేషన్షిప్స్ అండ్ రిఫ్లెక్ట్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. కాబట్టి సమర్థంగా ఉండండి. బీ ప్రెజెంట్. మన బిజీ జీవితాల్లో కష్టపడుతున్న వ్యక్తి మాట వినటానికి సమయం కేటాయించవలసినటువంటి అవసరం ఉంటుంది. శక్తివంతమైనటువంటి సేవ చర్య కావచ్చు, మీ భూనికిని మరియు మద్దతు అవసరంలో ఉన్న వారికి మరి ఓదార్పు మరియు ఆశను అందిస్తుంది ప్రియులారా. మరి కాబట్టి ఇటన్నిటిలో కూడా దేవుడు మనకు సహాయం చేయను గాక. మరి ఈరోజు మరి యేసు చేసినట్లుగా యేసు ప్రభు వారు ఏ రీతిగా త్యాగం, ఆయనలో త్యాగం చూస్తున్నాము. ఎంతగా సేవ చేసి ఉంటున్నాడు ప్రియులారా. దేవుని యొక్క మాట విని ఈ లోకానికి వచ్చాడు. మరి ఏ రీతిగా సమర్పించుకొని ప్రభువా నా చిత్తం కాదు కానీ నీ చిత్తము. అలాగనే మనం కూడా మనల్ని మనం సమర్పించుకొని ప్రభువా మరి నా ఇష్టం కాదు కానీ నా యొక్క స్వనీతి, స్వలాభములు, స్వచిత్తములు వాటన్నిటిని పక్కన పెడతా, నీ కోసం జీవిస్తా ప్రభువా. నీవు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను ప్రభువా. నీకు మహిమకరంగా ఈ లోకంలో జీవిస్తాను ప్రభువా అని మనల్ని సమర్పించుకున్నప్పుడు దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. ఆయన యొక్క ప్రియకుమారులుగా చేస్తాడు. మనకు రక్షణ అనుభవం ఇస్తాడు. మనకు ఒక పనిని ఇస్తాడు ప్రియులారా. ఈ లోకంలో వీఆర్ గోయింగ్ టు బి వెరీ బిజీ దినాల్లో ప్రియులారా. నేను మరి 2022లో మరి నాకు మంచి ఉద్యోగం ఉంది. సెక్యులర్గా హెడ్ ఆఫ్ లైబ్రరీగా పనిచేస్తున్నాను ఒక మంచి రిప్యూటెడ్ మరి కంపెనీలో. కానీ దేవుడు చెప్పి ఉంటున్నాడు, ఇంతకన్నా కూడా నాకు నీ యొక్క సంపూర్ణ సేవ మరి అవసరమై ఉంటున్నది అని చెప్పి నేను సమర్పించుకొని 2000 మరి ఆ సమయంలో నేను గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ అనేటువంటి స్టార్ట్ చేసి ఉంటున్నాడు. హంబుల్ బిగినింగ్స్ 4-5గురితో స్టార్ట్ చేశాను. ఈనాడు మా యొక్క గ్రూపులో అనేక ప్రాంతాలకు చెందినటువంటి వారు మరి ఉంటున్నారు. దాదాపు 70 కంట్రీస్లో ఉన్నటువంటి వారికి మరి దేవుని యొక్క మరి వారితో కనెక్ట్ అవ్వటానికి ఇక్కడ రాసి ఉన్నట్లుగా ఎంకరేజ్, ఎడిఫై అండ్ ఎంపవర్ అనేక రీతిలుగా ఈ యొక్క ఆన్లైన్ సర్వీసెస్ ద్వారా, వీకెండ్ మీటింగ్స్, మరి మ్యాట్రిమోనీ సర్వీస్, ఈ లైబ్రరీ ద్వారా, మార్నింగ్ మన్నా డివోషన్ ద్వారా, మరి సండే స్కూల్ పరిచర్య, వైటల్ లివింగ్ ప్రేయర్ టైం ప్రియులారా, మరి ఈ రీతిగా అనేకమైనటువంటివి ఉంటున్నాయి. మరి యూత్ సర్వీసెస్ ద్వారా ఇటన్నిటిలో దేవుడు సహాయం చేస్తున్నాడు. మరి మిమ్మల్ని కూడా దేవుడు వాడుకొని వింటున్నాడు. సంపూర్ణంగా సమర్పించుకొని దేవుని కొరకు జీవించడానికి సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, గొప్ప నాయన తండ్రి, మిమ్మల్ని చూడటానికి సహాయం చేయండి. ఒక లెంట్ సీజన్లో ప్రభా త్యాగము మరియు సేవను ప్రభా మరి తండ్రి కలిగి ఉండాలా అని చెప్పి ఆశిస్తున్నారు. త్యాగపూరితమైనటువంటి ప్రేమ, ఆ త్యాగంతో ప్రభా ఇతరులకు సహాయం చేయటానికి, మా సమయాన్ని వెచ్చించడానికి, మా యొక్క వనరులను మరి వెచ్చించడానికి ప్రభా ఆపదల్లో, ఆప్తులలో మరి అస్వస్థలో ఉన్నట్టు వారిని రీచ్ అవ్వటానికి మీరు సహాయం చేయమని, ఎంతమంది అయితే ప్రభా మరి దయగల నాయన తండ్రి అస్వస్థ గురయ్యారు, యేసు నామములో తండ్రి వారికి స్వస్థత దయచేయండి.
ఎంతమంది ప్రభు వారి గృహాల్లో తండ్రి మరి ప్రభు అవసరతలు ఉంటున్నాయో, వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలు ఉంటున్నారు ప్రభు. తల్లిదండ్రుల యొక్క ప్రయాసలో తండ్రి వారు మరి తండ్రి మీ వైపు చూస్తున్నారు ప్రభు. ఆ కుటుంబాలకు అవసరమైనటువంటి ప్రభు లైఫ్ పార్ట్నర్స్ను తండ్రి మీరే తండ్రి నడిపించమని వేడుకుంటున్నాం ప్రభు. ఈ దినమంతా కూడా మీ కృపలో వర్ధిల్ల చేయమని మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మరి వాక్యం అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుని నామములో హృదయపూర్వక ధన్యవాదాలు. మరి మా యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ ఉంటున్నది. ఇక్కడ రైట్ సైడ్ కింద ఐకాన్ ఉంటుందండి, దాన్ని క్లిక్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేయవచ్చు. అంతేకాకుండా ఇతరులను కూడా చేర్చవలసిందిగా కోరుతున్నాం. మీ యొక్క ప్రార్థన అవసరతలు, ఇంకా ఏమైనా కౌన్సిలింగ్ కావాలి అన్నా సరే, మరి మీ యొక్క వివాహానికి మరి ఎదురు చూస్తున్నటువంటి బిడ్డల యొక్క మరి మంచి ప్రొఫైల్స్ కొరకు కూడా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయవచ్చు. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.